చూడండి అత్తయ్య, ఇంకోసారి ఆయన గురించి పరాయి వాళ్ళ ముందు తక్కువ చేసి మాట్లాడితే నేను ఊరుకోను. ఇంతవరకు మీరు ఎన్ని మాటలు నన్ను అన్నా కూడా నేను భరించాను, సహించాను. పోనీలే కదా, అత్తయ్య అమ్మతో సమానమని నేను వదిలేశాను. నా భర్తకి జన్మనిచ్చారు కాబట్టే ఇప్పుడు కూడా మిమ్మల్ని నేను వదిలేస్తున్నాను. కానీ ఇంకోసారి మీరు ఆయన గురించి తక్కువ ఎక్కువ మాట్లాడితే చూస్తూ మాత్రం నేను ఊరుకోను. మీకంటే కుక్క ఎంతో నయం. తనకి పుట్టిన బిడ్డలన్నిటినీ సమానంగా చూస్తుంది, అన్నిటికీ సమానంగా పాలిస్తుంది, బిడ్డలందరికీ సమానమైన ప్రేమే అందిస్తుంది, అలాగే ఆదరిస్తుంది. కానీ మీరు ఓ మనిషి అయి ఉండి కూడా ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఇంకొకలాగా ప్రేమిస్తున్నారు. మిమ్మల్ని చూసి ఏ తల్లి కూడా సమర్థించదు. తల్లితనానికి చెడ్డ పేరు తెస్తున్నారు అని అనగానే, ఏం కూసావే, నన్నే అంత మాట అంటావా, నిన్ను అంటూ చెయ్యెత్తుతుంది ప్రభావతి మీనాని కొట్టడానికి. ఇక అప్పుడు సత్యం వస్తాడు. వచ్చి, చెయ్యి దించు ప్రభావతి, ఆ చెయ్యి కానీ నువ్వు దించకపోతే ఆ చెయ్యి లేకుండా చేస్తాను అని అంటే, ఏం మాట్లాడిందో చూసారా, విన్నారా, నేను తల్లితనానికి మచ్చ తెస్తానట అని అంటే తను చాలా తక్కువ మాట్లాడింది. ఇంకొకరైతే అదే బయట ఇరుగు పొరుగు వాళ్ళు నీ మాటలు వినుంటే కాండ్రించి ఉమ్ము వేసేవాళ్ళు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు బాలు గురించి? వాడు ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు అన్నది కాదు. ఈరోజు వాడి వల్లే 4 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి. వాడి వల్లే ఈ ఇంట్లో మనం నీడ పట్టును బ్రతుకుతున్నాము. వాడి ఎండనక వాననక బయటకు వెళ్ళి కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడి సంపాదించి తీసుకొచ్చి పెడుతున్నాడు. అందుకనే నీకు వాడి విలువ తెలియడం లేదు. 104 డిగ్రీల జ్వరంతో కూడా వాడు కిరాయికి వెళ్ళి సంపాదించి తీసుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఓ తండ్రిగా ఇప్పుడు చెప్తున్నాను, వాడే కానీ బాలునే కానీ నా కడుపున పుట్టి ఉండకపోతే ఎప్పుడో నేను చచ్చిపోయి ఉండేవాడిని. నువ్వు కూడా నాతో పాటు చచ్చిపోయేదానివి. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులతో ఎన్నో కుటుంబాలు ఎన్నో చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాము. నా కొడుకు బంగారం, వాడి పుట్టడంతోనే నిజంగా మేము ఇలా ఉన్నాము. ఓ సోమరిపోతు కొడుకుని ఎందుకు కన్నానా అని చాలా బాధపడుతున్నాను. తండ్రిని కదా, కన్న పేగు మీద ప్రేమతో నేనేమీ అనలేకపోతున్నాను. కానీ నువ్వు కళ్ళ ముందు జరుగుతున్నది చూస్తూ కూడా కావాలనే నువ్వు బాలుని చాలా మాటలు అంటున్నావు. ఎన్నాళ్ళు భరించింది, సహించింది. మీనాకి కోపం వస్తే ఏం చేస్తుందో నాకు కూడా తెలీదు. ఆ కోపాన్ని చూడాలని నువ్వు అనుకోవద్దు అని అంటాడు. ఇక తర్వాత రోహిణి వదిలేండి ఆంటీ అని అనడంతో అక్కడి నుంచి ప్రభావతి వెళ్ళిపోతుంది. ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన మీనాక్షి బయటకు వెళ్తూ ఉండగా తనకి సేటు కనిపిస్తాడు. సేటు కనిపించి ఆగండి అని అనడంతో మీ కామాక్షి వెనక్కి తిరిగి చూస్తుంది. ఇక సేటు అవ్వడంతో, ఆ సేటు ఏంటి, నేనేదో నీ దగ్గర బాకీ ఉన్నట్టు, నేనేదో నీకు డబ్బులు ఇవ్వాలన్నట్టు రోడ్డు మీద వెళ్తుంటే పిలిచి మరీ మాట్లాడతావేంటి అని అంటుంది. డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు ఒకలాగా, అవసరం తీరిపోయినాక మరోలాగా. ఏది ఆవిడ, ఏది ప్రభావతి? ఫోన్ చేస్తే ఫోన్ పనిచేయదు, ఇంటికేమో రావద్దంటుంది, వడ్డీ డబ్బులేమో ఇవ్వాలి. 4 నెలలకు గాను 1 నెల కడితే సరిపోతుందా? మరో 3 నెలలు వడ్డీ డబ్బులు ఏవి? ఆ రోజు నువ్వు కూడా తనతో పాటు వచ్చావుగా, సాక్షిగా సంతకం కూడా పెట్టావు కదా. తను ఎలాగో కట్టట్లేదు, డబ్బు నువ్వే సాక్షిగా కట్టాలి. పద, ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికే వస్తాను అని అనడంతో ఇంకా కామాక్షి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏదో తెలిసినావిడ కదా అని సంతకం పెట్టాను, అంత మాత్రాన డబ్బు మొత్తం నేనెలా కడతాను అని అంటుంది. ఇక పక్కనున్న ఒకరిద్దరిని పిలుస్తాడు. పిలిచి వెళ్ళిపోయే వాళ్ళని నిలబెట్టి, ఈవిడ సాక్షి సంతకం పెట్టింది, డబ్బు తీసుకున్న ఆవిడ మొహం చాటేసింది, ఫోన్ కూడా ఎత్తడం లేదు, అప్పుడు ఆ డబ్బు ఎవరిని అడగాలి అని అనడంతో, అమ్మా నువ్వే సాక్షిగా సంతకం పెట్టినప్పుడు నువ్వే కదా కట్టాలి, కనీసం వాళ్ళ ఇల్లు ఎక్కడుందో అదైనా చూపించాలి కదా, ఎవరి డబ్బులు తేరగా తింటారు, సేటు మీరు అన్నదానిలో తప్పేమీ లేదు అని అనడంతో కామాక్షి ఇక భయపడిపోతుంది. సేటు ఈసారి నన్ను వదిలేయండి, తనని తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను, నన్నైతే వదిలేయండి అని బ్రతిమాలుతుంది. తనని కానీ అప్పచెప్పకపోతే ఊరుకోను, మర్యాదగా ఉండదు అని తన చేతిలో ఫోన్ లాక్కొని ఫోన్ నెంబర్ కూడా తీసుకుంటాడు. కామాక్షి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయి ప్రభావతికి ఫోన్ చేస్తుంది. ఇక ప్రభావతి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది.
ఆ వదిన చెప్పండి అని అనడంతో, ఏం చెప్పమంటావు వదిన, నాకు ఘోరమైన పరాభవం జరిగింది అని అంటే, ఏం జరిగింది అని అంటుంది. అది నీ వల్లే వదిన అని అంటే, నా వల్ల ఏం జరిగింది ఇంతకీ అని అంటుంది. ఆ సేటు రోడ్డు మీద నన్ను డబ్బులు అడిగాడు అని అంటే, మరి డబ్బులు తీసుకున్నప్పుడు ఇచ్చేయాలి కదా అని అంటుంది ప్రభావతి. మరి ఆ పని నువ్వెందుకు చేయడం లేదు అని అంటుంది. ఏమంటున్నావు నా గురించా అని అంటుంది. అవును వదిన, ఆ రోజు నువ్వు డబ్బు తీసుకున్నప్పుడు సాక్షిగా నిన్ను సంతకం పెట్టాను కదా, అందుకని వాడు నన్ను పట్టుకున్నాడు. డబ్బులు ఇప్పిస్తావా చేస్తావా అంటూ పంచాయతీ పెట్టాడు. అస్సలు వదలలేదు. కాలు చేతులు నాకు ఆడలేదు. ఏం చేస్తావో నాకు తెలీదు. ఆ డబ్బు వాడికి ఇచ్చేసి అక్కడ నా సంతకం లేకుండా చేయాలి. నాకే సంబంధం లేదని నువ్వు చెప్పకపోతే బాగోదు వదిన. మీ అన్నయ్యకి కానీ తెలిస్తే నన్ను ఊరుకోరు, నన్ను చంపేస్తారు. ఏం చేస్తావో నాకైతే తెలీదు. ఈ డబ్బుల వల్ల మన సంబంధం దెబ్బతినకూడదు, అదే నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. ఇక ప్రభావతి డల్గా ఉండడంతో రోహిణి, ఏమైంది ఆంటీ డల్గా ఉన్నారు అని అంటే, ఏం చెప్పమంటావు రోహిణి, నీకు చెప్పినా అనవసరం అని అంటుంది. పర్వాలేదు చెప్పండి ఆంటీ అని అంటుంది. ఇక రోహిణి, ఆ రోజు ఇల్లు తాకట్టు పెట్టి ఆ డబ్బు నీకు ఇచ్చాను, నువ్వు బ్యూటీ పార్లర్ పెట్టుకున్నావు, కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అంటే నీ దగ్గర కూడా లేకే నువ్వు ఇవ్వలేదనుకో, కాకపోతే ఆ సేటు మాత్రం అసలు ఒప్పుకోవడం లేదంట. డబ్బులు ఇస్తావా లేదా అంటూ నా ఫ్రెండ్ మీ కామాక్షి అక్కడ సాక్షి సంతకం పెట్టింది, తనని నిలదీశాడంట. తను ఏడుస్తూ ఫోన్ చేసింది అని అనడంతో, అవునా ఆంటీ, ఇప్పుడెలా, ఇప్పుడు ఏం చేద్దాం, ఏదో ఒకటి చేద్దాంలే ఆంటీ. మీ అబ్బాయికి జాబ్ వచ్చింది కదా, ఈ నెలాఖరు ఎలాగో అయిపోతుంది. 1-2 తారీఖుల్లో శాలరీ వస్తుంది కాబట్టి వాటిని మీరు అందాక సేటుకి కట్టచ్చు. మీరేం కంగారు పడకండి అని అనడంతో, వీడికి జీతమా, నా జీవితంలో వీడికి జీతం రావడం, ఆ జీతం డబ్బులు నా చేతిలో పెట్టడం ఇంతవరకు నేను చూసింది లేదు, ఎరిగింది లేదు. ఇప్పుడు ఏం చేయాలి అని కంగారు పడుతూ ఉండగా ఇంతలోపు రవిని ప్రేమించిన శృతి ప్రభావతి ఇంటికి వస్తుంది. ఇక మీనా శృతిని చూసి, ఏంటి శృతి ఇలా వచ్చావు, ఇంట్లో అందరూ బాగున్నారా అని పలకరిస్తుంది. ఆ మీనా, అందరూ బాగున్నారు, నువ్వెలా ఉన్నావు, ఏంటి అసలు రావడమే మానేసావు నువ్వు అని అంటుంది. నాకెక్కడ కుదురుతుంది నీ దగ్గరికి రావటానికి, ఇంట్లో చాలా పనులుంటాయి కదా అని అంటుంది. ఈ పనులన్నీ ఎప్పుడు ఉండేవే, సరదాగా రావచ్చు కదా, పైగా నీ వాయిస్ అందరికీ నచ్చింది, ఎంచక్కా నువ్వు కెరియర్గా నీ వాయిస్ని ఎంచుకోవచ్చు కదా అని అంటే, అవన్నీ నాకు అంతగా ఇష్టం లేదు. సరే కాఫీ తాగుతావా టీ తాగుతావా అని అంటే, ఏమి తాగను, గతికితే అతకదంటారు అని అనగానే మీనాకి అర్థం కాదు. అదేంటి అలా అంటున్నావు, పెళ్లి చూపులకి వచ్చిన వాళ్ళు సంబంధం కలుపుకోవాలి అని ప్రయత్నిస్తున్నప్పుడు ఏమి తినరు ఏమి తాగరు, కానీ నువ్వేంటి ఇలా అంటున్నావు అని అంటే, ఏమీ లేదులే అని అంటుంది. ఇక మీనా, సరే జ్యూస్ అయినా తెస్తా ఉండు అని కిచెన్లోకి వెళ్తుంది. ఇంతలోపు ప్రభావతి రోహిణి ఇద్దరు వస్తారు. ఎవరమ్మా నువ్వు అని అంటే, ఆంటీ నా పేరు శృతి ఆంటీ అని చెప్పి తన తండ్రి గురించి చెప్పడంతో రోహిణి, అంటే వీళ్ళు బాగా సౌండ్ పార్టీ అన్నమాట. ఇంతవరకు నేను మీనా ఇద్దరం ఒకలాగే మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. ఈ శృతి మాత్రం బాగా సౌండ్ పార్టీయే, పైగా ఒక్కతే అమ్మాయి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇల్లు వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చింది అంటే కొంపదీసి మా మరిది రవిని కానీ ప్రేమిస్తుందా, ఒకవేళ ప్రేమిస్తే మంచిదేలే, మా ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ వల్ల సెటిల్ అయిపోవచ్చు అని అనుకుంటూ ఉంటుంది మనసులో. ఇక తర్వాత, ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చావు, మా రవి కోసమా అని రోహిణి అడుగుతుంది. అవును రవి కోసమే వచ్చాను, నేను రవిని ప్రేమిస్తున్నాను, రవికి నాకు పెళ్లి చేయండి అని అనడంతో ప్రభావతి షాక్ అవుతుంది. ఇక రోహిణి పక్కకు పిలుస్తుంది. ఒక్క నిమిషం ఉండండి అని చెప్పి ప్రభావతిని, ఆంటీ ఒకసారి మీరు పక్కకి రండి అని అనడంతో సరే అని చెప్పి పక్కకు వెళ్తుంది ప్రభావతి. ఆంటీ, ఆ అమ్మాయి రవిని ప్రేమిస్తుంది, వాళ్ళు బాగా డబ్బు ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎంత కట్నం అడిగినా ఇస్తారు. నువ్వేం చేస్తారంటే, మీరు మాకు ఇంత కట్నం కావాలి అని మీరు అడగండి, మీరు ఎంత అడిగినా అంతా కూడా వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే రవిని అమ్మాయి ప్రేమిస్తుంది, పైగా డబ్బు ఉన్నవాళ్ళు అని అంటే,
అదేంటి రోహిణి అంత మాట అన్నావు? అలా ఎలా అడుగుతాను? ఎంత అప్పులుంటే మాత్రం నేను అలా అడగలేను, అడగదలుచుకోలేదు అని అంటే, అయ్యో ఆంటీ ఇంకా మీరు ఏ కాలంలో ఉన్నారు? ఇప్పుడు శృతికి చాలా కోట్ల ఆస్తి ఉంది. పెళ్ళైపోయిన తర్వాత ఆస్తి అంతా ఎవరికి వస్తుంది? రవికే కదా వస్తుంది. రవికి వచ్చిన ఆస్తిలో ఏదో కొద్దో గొప్పో మీరు తీసుకుంటున్నారు, తప్పేముందా ఆంటీ? అయినా ఇప్పుడు సేటు దగ్గర అప్పు ఉంది, ముందు ఆ అప్పు తీర్చాలి కాబట్టే, అది చాలా అర్జెంటు కాబట్టే మీరు ఈ పెళ్ళికి ఒప్పుకోండి, మీరే దగ్గరుండి చేస్తానని మాటివ్వండి. తన దగ్గర డబ్బు తీసుకొని ముందు ఆ సేటు దగ్గర అప్పు కట్టేయండి, కాస్త మీకు రిలీఫ్గా ఉంటుంది, ఏమంటారు అని అనడంతో ఇక ప్రభావతికి కూడా ఇష్టం ఉండదు. అలా చేయడం తప్పనుకుంటా. అమ్మాయి ప్రేమించింది అని చెప్పినంత మాత్రాన మీరు డబ్బు ఇవ్వండి, కట్నం ఇవ్వండి అని ఎలా అడుగుతాను? నా నోరు తిరగదే అని అనుకుంటూ ఉంటుంది. ఇక రోహిణి, ఆంటీ మీకేం తెలీదు, మీరు కామ్గా ఉండండి, అంతా నేను సెట్ చేస్తాను, నేను మాట్లాడతాను కదా అని తీసుకొస్తుంది. ఆ శృతి, ఆంటీ ఇప్పటికే రవికి పెళ్లి చేయాలని అనుకోవడం లేదు. చాలా సంబంధాలు, పెద్ద పెద్ద సంబంధాలే వస్తున్నాయి, కానీ అప్పుడే రవికి పెళ్లి చేయడం ఆంటీకి ఇష్టం లేదు అని అంటే, అయ్యో ఆంటీ అంత మాట అనకండి, అసలు ఎందుకు పెళ్లి చేయాలనుకోవడం లేదు అని అంటే, ఎందుకంటే తనతో ఓ పెద్ద రెస్టారెంట్ పెట్టించాలి. అలా పెట్టించాలంటే చాలా డబ్బు కావాలి. ఆ డబ్బు సంపాదించడానికి ఎలా లేదన్నా ఓ 7-8 సంవత్సరాలు పడుతుంది. అందుకని రవికి పెళ్లి చేయడానికి ఇప్పటికే ఇష్టం లేదు అని అనగానే, 7-8 సంవత్సరాల ఆంటీ అని అంటుంది. అవునమ్మా, తప్పేముంది, వాడికి ముందు కెరియర్ కదా ముఖ్యం. వాడికంటూ ఓ రెస్టారెంట్ ఉన్న తర్వాత అప్పుడు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను. ఆ డబ్బు సంపాదించడానికి అంత టైం పడుతుంది. ఆ డబ్బు ఇప్పుడే ఉంటే ఇప్పుడే వాడి చేత రెస్టారెంట్ పెట్టించి ఇప్పుడే పెళ్లి చేసేదాన్ని అని ప్రభావతి అనడంతో, అయ్యో ఆంటీ ఆ రెస్టారెంట్కి అయ్యే డబ్బు నేను ఇస్తాను. మా డాడీని అడిగితే ఎంతైనా ఇస్తారు, కాదనరు. ఆ డబ్బు తెచ్చి మీ చేతిలో పెడతాను, మీరు రెస్టారెంట్ పెట్టించండి, నాకు రవికి పెళ్లి జరిపించండి, అదే నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ ఆంటీ, మీరు అన్ని సంవత్సరాలు మా పెళ్ళిని వాయిదా వేద్దాంటీ అని అనగానే, రోహిణి ఇక నవ్వుతూ ప్రభావతి చెయ్యి మీద చెయ్యి వేసి సైగ చేసి, ఆంటీ చూసారా, నేను వేసిన బాణం అస్సలు గురి తప్పలేదు అని అంటుంది. ఇక ప్రభావతి, ఏంటి రోహిణి, వీళ్ళు కూడా కోటీశ్వరులే కదా, మరి తనెందుకు రూపాయి కూడా తేకుండా ఈ శృతి నుంచి రాబట్టాలని కోరుకుంటుంది? తన కోసం పార్లర్కి తెచ్చిచ్చిన డబ్బుని ఈఎంఐ తీర్చటం ఏంటి, అంత గందరగోళంగా ఉంది అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు మీనా వస్తుంది. ఏంటి శృతి, ఏదో అంటున్నావు, నాకు కిచెన్లో సరిగ్గా వినిపించలేదు, అర్థం కాలేదు అని మీనా అనడంతో, ఏం లేదక్క, నేను రవి ప్రేమించుకుంటున్నాము, మా ఇద్దరికి పెళ్లి జరిపించమని అడగడానికి వచ్చాను. మా అమ్మ నాన్న బెట్టు చేస్తున్నారు, వాళ్ళకేమో ఇష్టం లేదు, మీది పూర్ ఫ్యామిలీ అని ఆయనకి నచ్చలేదు. నేను రవిలో డబ్బు చూడలేదు, మంచి మనసుని చూశాను, అందుకనే నేను రవిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటే, ఇక మీనా ఇలా అంటుంది. చూడు శృతి, నువ్వు రవిని ప్రేమిస్తున్నావు, రవి కూడా నిన్ను ప్రేమిస్తున్నాడా అని అడుగుతుంది. ప్రేమిస్తున్నాడు అని అనగానే, మరి మనసులు కలవడం ముఖ్యం, కుటుంబాలు కలవడం ముఖ్యం కాదు. ఆ తర్వాత కుటుంబాలు కలుస్తాయి, కానీ మనసులే ముందు కలవాలి, అప్పుడు ముడిపడుతుంది ఆ బంధం. అంతెందుకు, నాకు అలాగే బాలుకి మొదట 2 కుటుంబాలకి ముడిపడలేదు, కానీ మా మనసులు ఈరోజు ముడిపడ్డాయి. ఇప్పుడు మేము సంతోషంగా ఉన్నాము. మీకు పెళ్లి జరగాలి అని ఆ దేవుడు రాసి పెడితే ఎవరు తప్పించినా జరగదు. ప్రేమించుకున్న వాళ్ళని ఖచ్చితంగా ఆయన ఒక్కటి చేసే తీరుతారు. మీ ప్రేమ గురించి నేను మా ఆయనతో కూడా చెప్తాను, ఆయన అందరినీ ఒప్పిస్తారు, నువ్వేం టెన్షన్ పడద్దు, మీ అమ్మా నాన్నని కూడా ఆయన ఒప్పిస్తారు అని అనడంతో, అయ్యో అక్క, నీకేం తెలియడం లేదు, అమ్మా నాన్న వాళ్ళకి ఎంతసేపు రిచ్గా ఉండాలి, ఓ హోదా ఉండాలి అంటూ ఇలా మాట్లాడుకుంటారు, వాళ్ళ మాటలు నాకు నచ్చవు, దయచేసి మా పెళ్లి బాధ్యత మీరే తీసుకోవాలి అని అనడంతో, ఇక ప్రభావతి, శృతి నువ్వేంటి తనతో చేతులు కలుపుతున్నావు,
తను ఒప్పుకోనేదేంటి? అసలు తనని నువ్వు బ్రతిమాలేదేంటి? మీ ఇద్దరికి పెళ్లి జరిపించాలా వద్దా అన్నది నా చేతుల్లో ఉంది. నేను తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. నువ్వు తననెందుకు బ్రతిమాలుతున్నావు? వాళ్ళు చేసేదేమీ లేదు. నేను చెప్పింది విన్నావు కదా, దాని ప్రకారమే జరుగుతుంది అని అంటే, అర్థమైంది ఆంటీ. రెస్టారెంట్ పనే కదా, ఈ రోజు నుంచి ఆ పని మీదే నేను ఉంటాను అని అనగానే మీనా, ఏంటి రెస్టారెంటా? ఏంటది అని అంటే, అది అక్క, ఆంటీ ఏమంటున్నారంటే ముందు రవి పేరు మీద ఓ మంచి రెస్టారెంట్ పెట్టించమంటున్నారు. అది పెట్టించినాకే పెళ్ళి అని అంటున్నారు అని అంటే, ఆడపిల్లవి, ఎంత మీ పుట్టింటి వాళ్ళు కోటీశ్వరులైతే మాత్రం ఆ డబ్బుని అడ్డం పెట్టుకొని నిన్ను ఇలా బ్లాక్మెయిల్ చేయడం భావ్యం కాదు. నువ్వు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా మా చేతుల్లో డబ్బులు ఖర్చు పెట్టి గుడిలోకైనా తీసుకువెళ్ళి నీకు రవికి పెళ్లి జరిపిస్తారు మా ఆయన బాలు. ఓ ఆడపిల్ల ప్రేమని గెలిపించండి అని అడిగినందుకు డబ్బుని మీరు ఆశగా అడుగుతున్నారే, అసలు మీరు మనుషులేనా? తన ప్రేమని అడ్డం పెట్టుకొని మీరు లబ్ధి పొందాలనుకుంటున్నారు. అసలు మీలో మానవత్వం ఉందా అని మీనా అంటూ ఉంటుంది. ఇదే ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగబోతోంది? రాబోయే ఎపిసోడ్లో కథ ఏ విధంగా మలుపు తిరగబోతోంది? ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్